ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవునికి మహిమ కలుగునుగాక. యాక్చువల్లీ లాస్ట్ వీకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగాలి, ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంతవరకు దేవుడు కాపాడి భద్రపరిచినందుకు మొదటిగా సంఘం అంతటి పక్షంగా దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ చూసినా వరదలు, అనారోగ్యాలు, ప్రకృతి విలయాలు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు, దేవుని స్తుతించడానికి బదులు ప్రభువా ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనే ప్రశ్నలు ఎన్నో రకాలుగా మనిషిని వేధిస్తూ ఉన్నాయి. ఎందుకు, ఏం జరుగుతుంది అన్నది అర్థం కావడం లేదు, ఎవరికీ అర్థం కావట్లేదు. సో ఈ సిచ్యువేషన్స్లో ప్రభువా మరి ఏంటి, నీ బిడ్డలతో మీరు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారని నిన్నటి దినాన్ని నేను ప్రార్థన చేస్తూ రాగా దేవుడు చూపించిన కొన్ని వచనాలను దేవుని సన్నిధిలో మీ ముందు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మొదటి దినము, ఈ ఉపవాస దినమున జరుగుతున్న ఈ పరిస్థితుల్లో క్రైస్తవ బిడ్డగా, ఒక విశ్వాసిగా దేవుడు మహిమను దేవుడు బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనము ఎలా ప్రతిస్పందించాలి, జరుగుతున్న పరిస్థితుల్లో ఒక విశ్వాసి ఎలా ప్రతిస్పందించాలి అన్నది ఈరోజు టాపిక్. జరుగుతున్న పరిస్థితులను చూసినప్పుడు కొంతమంది మంచి దినాలు వచ్చినాయి అని, కొంతమంది దేవుడు ఉగ్రత దిగి వచ్చిందని, కొంతమంది మన పాపమే మనల్ని పట్టి పీడిస్తుందని, రకరకాల ఇల్లుస్ట్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ యొక్క సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక విశ్వాసిగా, క్రైస్తవ బిడ్డగా, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిగా మనము ఎట్లా స్పందించాలి అన్నది ఈరోజు టాపిక్ అన్నమాట. రైట్, దేవుడు ఎంతవరకు బోధిస్తే అంతవరకు చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. కంగారుగా చెప్పాలని నేను అనుకోవట్లేదు. సో దీని నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోబు గ్రంథము 37వ అధ్యాయము. యోబు గ్రంథము 37వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తే ఎలీహు మాట్లాడుతూ దేవుని యొక్క మహిమను, దేవుడు ప్రకృతిని ఎలా సృష్టించారు, ఆయన యొక్క మహిమ ప్రకృతిలో ఎట్లా దాగి ఉంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చివరి మాటలుగా ఈ 37వ అధ్యాయము యోబు గ్రంథంలో మనకి కనబడుతుంది. అయితే ఒక విశ్వాసి ఈ 37వ అధ్యాయం నుంచి ఏం నేర్చుకోవచ్చు, దేవుని గురించి ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక 7 పాయింట్స్ నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను మనకున్న ఈ సమయంలో. ఏంటి అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఒక విశ్వాసి, దేవుని బిడ్డగా మనము దేవుని మహిమను ఆయన రకరకాలుగా బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనం ప్రతిస్పందించాల్సిన విధానాలు, మార్గాలు ఒక 7 పాయింట్స్ ఈ అధ్యాయంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, యోబు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు తీసుకుంటే, ఒక విశ్వాసి దేవుని సన్నిధిలో ఆయన యొక్క క్రియలను చూసినప్పుడు విస్మయం పొందుతారు. విస్మయం పొందడము అంటే భయపడడం, షాక్కి గురవడం, అట్లా అన్నమాట. విస్మయం పొందడం మొదటి అనుభవం. రెండవది, యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రతి విశ్వాసి దేవుని యందు సంపూర్ణ నమ్మకం పెట్టుకోవచ్చు. ప్రతి విశ్వాసి దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం కలిగిన వ్యక్తులుగా ఉండాలి అని మనకి జ్ఞాపకం చేస్తూ 5వ వచనాన్ని మనం ధ్యానం చేయొచ్చు. అలాగే యోబు గ్రంథం 37వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు మనం ధ్యానం చేస్తే, ప్రతి విశ్వాసి ఈ సృష్టిని చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి. మొదటిది విస్మయం పొందడం, రెండవది నమ్మకము,
మూడవది ఆరాధన. ఆరాధన. అండ్ అలాగే యోబు గ్రంథం 37వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు చూస్తే సమర్పణ. సమర్పణ. ఐదవది యోబు గ్రంథం 37వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు చూస్తే వినయము. వినయము. అండ్ సిక్స్త్ వన్ శిష్యత్వము. శిష్యత్వం. శిష్యులుగా మార్చబడడం. అండ్ ఫైనల్గా సెవెంత్ పాయింట్ భక్తి. భక్తి. వినయము అన్న దగ్గర 37వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు, శిష్యత్వం అన్న దగ్గర 21 నుంచి 23 వచనాలు, భక్తి అండ్ ఫైనల్గా 24వ వచనం. సో ఇవి మనకి ఈ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశాలు అన్నమాట. జస్ట్ ఓవరాల్గా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాను, మనం వాటిని క్లియర్గా ధ్యానం చేద్దాం. ఎలీహు చెప్తున్నాడు దేవుని యొక్క మహిమ ఈ సృష్టిలో ఎలా వివరించబడింది, దాని నుంచి ఒక విశ్వాసి ఎట్లా ప్రతిస్పందించాలి అన్నది. యోబు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నా. దీనిని బట్టి నా హృదయము వణుకుచున్నది, దాని స్థలములో నుండి అది కదిలింపబడుచున్నది. ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోట నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును. నాలుగు, దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును, ఆయన తన భీకరమైన స్వరముతో గర్జించును. ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు. ఆమెన్. సో ఈ 4 వచనాలు మనం చదివితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఎలీహు చెప్తున్నాడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట, వణుకొచ్చిందంట. ఆయన హృదయంలో నుంచి వణుకొచ్చిందంట. అలాగే అది దాని స్థలం నుంచి కదిలించబడతా ఉంది. హృదయము కదిలిపోయే పరిస్థితి, భయముతో వణుకుతో హృదయం కదిలిపోయే పరిస్థితి వచ్చిందంట ఆయనకి. ఎందుకంత భయం వేసింది, ఎందుకంత వణుకొచ్చింది అంటే, ఇప్పుడు మనము జరుగుతున్న వరదలు, బీభత్సాలు, అనారోగ్య పరిస్థితులు చూసినప్పుడు మనకు కూడా ఏమొస్తుంది, భయం వేస్తుంది. ఎందుకు భయపడుతున్నాము అంటే, ఇక్కడ దానికి రీజన్ ఇస్తూ ఎలీహు చెప్తున్న మాట, ఆయన స్వరగర్జనము వినుడి, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దాన్ని వినిపించును, భూమి అంతముల వరకు తన మెరుపును కనబడజేయును. ఉరుములు, మెరుపులు, స్వరగర్జన ప్రకృతిలో దేవుడు యూజ్ చేసుకునే, ఆయన స్వరమును వినిపించడానికి యూజ్ చేసుకునేవన్నమాట. ఉరుములు, మెరుపులు, గర్జన చేయడం, ఇవన్నీ కూడా దేవుడు తన స్వరాన్ని వినిపించడానికి, మనుషులను హెచ్చరించడానికి, ఆయన మహిమను బయలుపరచడానికి యూజ్ చేసేవి. ఇప్పుడు చూడండి, సడన్గా పెద్ద పెద్ద ఉరుములు వచ్చి ఇక్కడ పడతా ఉన్నాయనుకోండి, మనకేమొస్తుంది, సంతోషం వస్తుందా, భయం వస్తుంది. ఫస్ట్ ఉరుము శబ్దం వినగానే ఏమొస్తుంది, భయం వస్తుంది. అంత పెద్ద ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఒక మెరుపుని చూసినప్పుడు ఫస్ట్ మెరుపు వస్తుంది, తర్వాత ఉరుము వస్తుంది, రెండు కలిసే బయలుదేరుతాయంట. అయితే లైట్నింగ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ మెరుపు కనబడుతుంది మనకి. మెరుపు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంటే, ఆకాశ వైశాల్యం క్రింద అంతా దాన్ని దేవుడు కనిపించేటట్లుగా చేస్తారు, వినిపించేటట్లుగా చేస్తారు. సో ఎక్కడో ప్రకటన గ్రంథంలో ఉంటాయి, ఆయన సింహాసనంలో నుండి ఉరుములు మెరుపులు బయలుదేరుతున్నాయని. ఆయన సింహాసనంలో నుండి అంటే దేవుడు ఉన్న స్థలంలో నుంచి ఉరుము మెరుపు బయలుదేరుతుందంట. అక్కడి నుంచి బయలుదేరి భూమిని అది తాకినప్పుడు ఆ తాకబడిన ఆ సౌండ్ విని మనకేమొస్తుంది, భయం వస్తుంది. ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇంత పెద్ద ఉరుములు, మెరుపులు, ఈ ధ్వని అంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన సింహాసనంలో నుంచి వస్తుంది.
మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కలుసుకోవడానికి నిర్గమాకాండంలో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయనకి ఆయన సన్నిధి అక్కడ ఉంది అనడానికి సూచనగా మనకు అక్కడ ఏం కనబడతాయి? ఉరుములు, మెరుపులు, అగ్నిజ్వాలలు, ధ్వని, బూరధ్వని, భయంకరమైన ధ్వని కనబడుతుంది. నిర్గమాకాండము 9వ అధ్యాయము 23వ వచనం గనక మనం చదివితే, నిర్గమాకాండము 9వ అధ్యాయము, అక్కడ ప్రజలందరూ వణికిపోతూ ఉంటారు. దేవుని యొక్క రాకడికి సూచనగా జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసి నిర్గమాకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివితే, మోషే తన కర్ర ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. ఇది ఫరో ఎదుట ఒక తెగులుకు సూచనగా ఆయన కర్ర ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఏం చేస్తున్నారంట? ఉరుములు వడగండ్లు కలగజేయగా, దేవుడు ఉరుముల్ని వడగండ్లను పంపించినప్పుడు ఆ పిడుగులు భూమి మీద పడుతూ ఉన్నప్పుడు, ఆ ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ భయముతో వణికిపోయారు. ఆ ఫరో కూడా భయపడినట్లుగా మనం చూస్తాం. 28వ వచనం చదివితే, ఇంత మట్టుకు చాలు, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనిడి, మిమ్మను పోనిచ్చేదను, మిమ్మను ఇంకా నిలుపనని వారితో చెప్పగా. ఎవరు చెప్తున్నారు? ఫరో చెప్తున్నాడంట. ఇక చాలు, ఇంత పెద్ద ఉరుములు మెరుపులు చూస్తే నాకు భయం వేస్తుంది, వడగండ్లను చూస్తే నాకు భయం వేస్తుంది, మీరు ప్రార్థన చేయండి, యెహోవాను వేడుకోండి. అంటే ఉరుములను ఆపగలిగిన వాడు ఎవరు? దేవుడు తప్ప ఎవ్వరు లేరు. వరదల్ని ఆనకట్లేసి ఏదో చేసి ఆపుదామని ట్రై చేస్తున్నారు, నీటిని ఆపడానికి ట్రై చేస్తున్నారు, అది భూమి మీద ఉంది కాబట్టి. కానీ ఆకాశంలోంచి, దేవుని సింహాసనంలోంచి వస్తున్న ఉరుములను, మెరుపులను, వడగండ్లను ఆపగలిగిన వాడెవడు? ఎవ్వరూ లేరు. అందుకే ఫరో చెప్తున్నారు, మీరు దేవుణ్ణి వేడుకోండి, ఇక చాలు, నేను మిమ్మల్ని పంపించేస్తాను, అవి ఇంకా ఆగిపోయేటట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. అంటే ఈ సృష్టి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆ సృష్టికి సృష్టిని చూసినప్పుడు మనిషికి కలగాల్సిన ఒక ప్రతిస్పందన ఏంటి అంటే దేవునికి భయపడాలి. ఈరోజు మనిషికి దేవుడంటే భయం లేదు. లైఫ్ అంతా బిజీ షెడ్యూల్ అయిపోయి ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. విజయవాడ వాసులందరూ చాలా బిజీగా ఉన్నారు. కానీ వరదలు వచ్చాక ఏం జరిగింది? మొత్తం ఖాళీ అయిపోయారు అందరూ, పనులన్నీ పక్కన వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎందుకు ఇలా జరిగింది అనే అనాలిసిస్లో పడ్డారు. ఇప్పుడు మనకి ఏం గుర్తు రావాలంటే, ఈ ప్రకృతి అంతా ఎవరి చేతిలో ఉంది? ఈ చక్రం అంతా ఎవరి చేతిలో ఉంది? ఎందుకు సడన్గా ఇట్లా జరుగుతున్నాయి? ఇవన్నీ ఆలోచిస్తే మనకి ఏం గుర్తు రావాలంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం గుర్తు రావాలి. దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ వడగండ్లు ఇవన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అవి దేవుని యొక్క ధనాగారంలో నుంచి వస్తాయంట, ఆయన సింహాసనంలో నుంచి వస్తాయంట. ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనం నేను ఒకసారి చదువుతున్నాను. 19:16 మూడవ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూరము యొక్క మహాధ్వని కలుగగా పాళెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుని యొక్క రాకకి గుర్తులుగా ఉదయం అయినప్పుడు ఉరుములు, మెరుపులు, మేఘము, బూరధ్వని ఇవన్నీ విన్నప్పుడు ప్రజలు ఏం చేశారంట? వణికిపోయారంట. వాళ్ళకి చాలా భయం వేసేసింది. వాళ్ళు చెప్తారు, 20వ అధ్యాయము 18వ వచనంలో అంటారు, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూపమును చూసి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి. అక్కడ మోషే చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడద్దు,
మిమ్మును పరీక్షించుటకు మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగునట్లు దేవుడు వేయించేసనని ప్రజలతో చెప్పాను. దేవుడు ఎందుకు వచ్చారంట? ఈ ఉరుములు మెరుపులు ఎందుకు వచ్చినాయి అంట? మిమ్మల్ని పరీక్షించడానికి, ప్లస్ దేవుని భయం మీలో కలగడానికి, మీరు పాపం చేయకుండా ఉండడానికి. ఈయన దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రత్యక్షత కలుగుతూ ఉందంట. ఉరుముల ద్వారా, మెలుపుల ద్వారా, బూరధ్వని ద్వారా దేవుడు వేయించేస్తూ ఉన్నారంట. సో ఈరోజు కూడా మనిషికి దేవుడు అంటే భయం పోయింది కదా. భయం లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. సో భక్తి చాలా చేస్తున్నారు, ఎక్కడ చూసినా ప్రార్థనలు ఆరాధనలు. మన క్రిస్టియన్స్ అయితే ప్రార్థనలు ఆరాధనలు జరుగుతున్నాయి, హిందూస్ అయితే విగ్రహారాధనలు భయంకరంగా జరుగుతున్నాయి. భక్తి చాలా ఉంది కానీ భయం లేదు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు, భయం లేదు. కాబట్టి దేవుడు ఒక శాంపిల్గా వరదల్ని, తుఫానుల్ని పంపిస్తారనమాట. అది ఎలీహు చెప్తున్నారు. దీన్ని చూసినప్పుడు మనకేం కలగాలంట? భయము కలగాలంట. సిచ్యువేషన్స్ చూసినప్పుడు మనకి మొట్టమొదటిగా క్రైస్తవ బిడ్డగా, విశ్వాసిగా మనకి హృదయంలో నుంచి రావాల్సిన ప్రతిస్పందన ఏంటి అంటే విస్మయము, అంటే వణకు, భయము. దేవుడి అంటే భయము కలగాలి ఫస్ట్. నెక్స్ట్ రెండవది నమ్మకం లేదా విశ్వాసం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఆమేన్. ఒక మనిషి ఇలాంటి సిచ్యువేషన్స్లో దేవుని మీద ఏం పెట్టుకోవాలి అంటే నమ్మకం పెట్టుకోవాలి లేదా విశ్వాసం పెట్టుకోవాలి. దేవుడు ఏం చేయగలరు? మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఒక మనిషి యొక్క జ్ఞానానికి దేవుని యొక్క ఉద్దేశములు అర్థం కావు. ఒక మనిషి జ్ఞానానికి దేవుని ఉద్దేశాలు అర్థం కావు. ఎందుకంటే మనకున్నది చాలా చిన్న బ్రెయిన్, మనకున్నది చాలా చిన్న జ్ఞానం. కానీ దేవుడు మనిషి గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు అంట. ఆమేన్. మనిషి గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అది మనకు అర్థం కాదు. ఉరుములు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు, మెరుపులు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు, తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు, వరదలు ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు. అర్థం కాని సంగతుల గురించి మనం జుట్టు పీక్కోవడం కన్నా అర్థమయ్యే దేవుణ్ణి ఆరాధించడం మంచిది, ఆయన యందు విశ్వాసం ఉంచడం మంచిది. సో మొదటి ప్రతిస్పందన భయపడితే, రెండవ ప్రతిస్పందన ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడని ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆమేన్. అందుకు ఎలీహు చెప్తున్న మాట, మొదటి మాట, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. ఆశ్చర్యం, సడన్గా ఉరుములు ధ్వని ఎందుకు వస్తుంది నీకు తెలుసా? తెలీదు. సడన్గా మేఘాలు, ఉరుములు, మెరుపులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వచ్చినాయి అన్నది మనకి రీజన్ తెలీదు. ఏదో వాతావరణ శాఖ అట్లా జరిగింది ఇట్లా జరిగిందని ఏవో చెప్తారు, వాళ్ళు చెప్పింది మనం వింటున్నాం అంతే తప్ప పర్ఫెక్ట్ రీజన్ అనేది తెలీదు. 2 రోజుల క్రితం 2 days భయంకరమైన వర్షాలు తెలంగాణ అంతా అని చెప్పారు, ఇప్పుడు ఎండ కాస్తుంది. వాళ్ళు ఏదో జస్ట్ ఎనాలిసిస్ చేస్తారు అంతే, జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి, అంతే తప్ప వాళ్ళకి క్లియర్గా తెలీదు. వాతావరణ శాఖ వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటారు అంతే. కానీ దేవుని జ్ఞానం ముందు మనిషి జ్ఞానం చాలా పరిమితమైనది. కాబట్టి మనం దేవుని యందు ఏముంచాలంట? విశ్వాసం ఉంచి ఆయన గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడని ఈ సిచ్యువేషన్స్లో మనం స్పందించాలి. ఆమేన్. ఒకటి భయము, రెండవది విశ్వాసము, మూడవది ఇదే యోబు గ్రంథం 37వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు. 6 నుంచి 13 వచనాలు. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షంతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవుడు భూమి మీద పడు అని, హిమము అంటే మంచు, మంచుతోనూ వర్షముతోనూ మహావర్షంతోనూ ఆజ్ఞ ఇస్తున్నారంట. మంచు దగ్గర ఆజ్ఞ ఇస్తే, వర్షానికి ఆజ్ఞ ఇస్తే, మహావర్షానికి ఆజ్ఞ ఇస్తే అది పడకుండా ఉంటుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదు. చిరుజల్లులు పడాలి అంటే చిరుజల్లులు పడతాయి,
ఇంకా బీభత్సమైన వర్షం రావాలి అంటే భయంకరమైన వర్షం కురిసేస్తుంది. ఎందుకంటే ప్రకృతి దేవునికి లోబడతా ఉంది, ఆయన ఆజ్ఞకు లోబడతా ఉంది. మనం చూస్తాం ఈ సంఘటన ఏలియా దగ్గర చూస్తాం. 3 years 3 సంవత్సరాలు వర్షం పడకూడదు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం పడలేదంట. భూమి అంతా ఎండిపోయింది, చుక్క నీళ్ళు లేవు వాళ్ళకి. కరువు, భయంకరమైన కరువు ఏలుబడి చేసింది. తర్వాత చాలా విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అరచేతంత మేఘం వచ్చింది, కొండపోత వర్షం కురిసిందని దేవుని వాక్యం చెప్తుంది. అంటే వర్షించాలన్నా ఆగాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఆమేన్. ఇక్కడ ఇంకా చెప్తున్నారు 7వ వచనం, మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. బిగించి ముద్రించడం అంటే ఏంటి అంటే అందరూ చాలా బిజీగా పనులు చేసేసుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి జాబ్స్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. సడన్గా దేవుడు ఆకాశానికి వర్షించమని ఆజ్ఞ ఇచ్చారు. ఫుల్ క్లౌడ్స్ వచ్చేసినాయి, ఇంచుమించుగా వరదలు వచ్చే అంత వర్షం కురిసేసింది. ఇప్పుడు ఎవరు పనులకు వెళ్తారు? అందరూ చేతులు బిగించుకొని ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇంట్లో కూడా కూర్చునే పరిస్థితి లేదు. వరద బాధితులు ఆ శరణాలయాల్లో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే దేవుడు 7వ వచనం, మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు. ఒకప్పుడు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పనులు ఖాళీ అయిపోయి చేతులు కట్టుకుని కూర్చుని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంట? మనుషులందరూ దేవుని సృష్టి కార్యాన్ని తెలుసుకునేటట్లు. మనిషికి అన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురారు. గుర్తొస్తారండి? గుర్తురారు. మన లైఫ్ సైకిల్ మంచిగా రన్ అయిపోతుంది అనుకోండి, టైంకి ఫుడ్, చేతి నిండా పని, బ్యాంక్ నిండా బ్యాలెన్స్, అంట్ల ఆరోగ్యం అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తారా అంటే గుర్తురారు. మంచిగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు సడన్గా ఒక వరద వచ్చింది, సడన్గా అనారోగ్యం వచ్చింది, సడన్గా ఏదో విపత్తు వచ్చింది. ఇప్పుడు దేవుని తట్టు తిరిగి అయ్యా ఈ సమస్యలో నుంచి మమ్మల్ని విడిపించండి అని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తాం. అంతకుముందు లైఫ్ రొటీన్ వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని తట్టు తిరగం, సంపూర్ణంగా తిరగం, మనల్ని మనం తగ్గించుకోం, కన్నీటి ప్రార్థనలు చేయం. సో మనుషులందరూ ఆయన సృష్టి కార్యాన్ని తెలుసుకునేటట్లుగా దేవుడు ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడంట. ఆయన బిగించి ముద్ర వేస్తే ఏ పని చేయలేము. ఇంకా కూర్చోబెడతాడు అలాగ ఇంట్లో. వర్షం వస్తుంది, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అన్నీ వస్తాయి, కూర్చోబెడతాడు ఆయన. నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు 8, జంతువులు వాటి గృహంలో చొచ్చి వాటి బిలముల్లో వసించును, మరుగు స్థానంలో నుంచి తుఫాను వచ్చును. ఆయన అడవి జంతువులన్నిటిని పోషించే దేవుడు కదా. వాటి గృహంలోకి వెళ్ళిపోమని వాటికి ఆజ్ఞాపిస్తారంట దేవుడు. అవి వెళ్ళిపోయి ఆ గృహంలో కూర్చుంటాయి. ఇప్పుడు దేనికి ఆజ్ఞాపిస్తున్నారు? మరుగు స్థానంలో నుంచి. తుఫాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవ్వరికీ తెలియదు. తుఫాన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు జరుగుతుంది కదా ఏదో తుఫాను, బీభత్సమైన తుఫాను. ఆ తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది? మరుగు స్థానంలో నుంచి వచ్చిందంట. ఎవరికీ తెలీదు. ఇంకా చెప్తారు, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగం అంతా గట్టిబడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. ఆయన వల్ల నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములు సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. సో తుఫాన్ అంట మరుగు స్థానంలో నుంచి వస్తుంది, ఉత్తర దిక్కు నుంచి చలి వస్తుందంట, ఆయన ఊపిరి నుంచి మంచు పుడుతుందంట. మనము ఎర్ర సముద్రం దగ్గర చదువుతాం, తూర్పు గాలి చేత రాత్రంతా దేవుడు పనిచేశారు అని. తూర్పు గాలి అంటే ఏంటి? చల్లని గాలి అనమాట. ఆ వాటర్ అంతా గడ్డ కట్టుకుపోయేంత చల్లని గాలి దేవుడు విసిరిచేశారనమాట. అటు ఇటు ఏమైపోయినాయి? వాటర్ వాల్స్ అయిపోయినాయి, గడ్డ కట్టేసినాయి. సో
సో అట్లా వాల్స్ అయిపోయేటట్టుగా దేవుడు ఆయన ఊపిరిని అంటే గాలిని విసిరి చేశారనమాట. సో విసిరి చేసి పైభాగం అంతా గట్టిగా అయిపోయేటట్లుగా చేశారంట. అలాగే మేఘాలు మెరుపులు వ్యాపింపజేశారంట. ఇక్కడ చూడండి 12వ వచనం, ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద, భూమి గోళాకారంగా ఉంది అని కనిపెట్టడానికి మన శాస్త్రవేత్తలకు ఎన్ని సంవత్సరాలు పట్టిందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ముందే రాయిపించారు బైబిల్ గ్రంథంలో. ఎలా ఉందంటే భూమి గోళాకారంలో ఉంది, గోళాకారంలో ఉంది అని పరిశుద్ధాత్ముడు ముందే రాయిపించి పెట్టారు. ఏమేన్ ఆయన భూగోళాన్ని ఏం చేస్తున్నారంట, భూగోళం మీద మెరుపులను మేఘాలు సంచారం చేసేటట్లుగా చేస్తున్నారంట. మేఘాలకు కానీ మెరుపుకు కానీ ఉరుముకు కానీ దేవుడు ఏ తుఫానుకు కానీ ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞాపించినవన్నీ సమస్తము దేవుడు జరిగిస్తారు. ఆమేన్ ఆమేన్, ప్రైజ్ గాడ్. సమస్తాన్ని అవి నెరవేరుస్తాయంట. సృష్టి దేవుడికి లోబడుతుంది. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే సృష్టి దేవుడికి లోబడతా ఉంది, కానీ మనిషి దేవునికి లోబడలేకపోతున్నాడు. సృష్టి దేవుడికి లోబడతా ఉంది, మనిషి దేవునికి లోబడలేకపోతున్నారు. ఎంత భయంకరమైన విషయం. మనిషికి టైం లేదు దేవుడి గురించి ఆలోచించే అంత టైం లేదు. బిజీ షెడ్యూల్స్, ఎక్కడ చూసినా డబ్బు సంపాదనలో, లేకపోతే కుటుంబాలను కట్టుకోవడమో, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవడమో, లేకపోతే పిల్లల్ని కనడమో, ఏదో ఒక బిజీ షెడ్యూల్. పిల్లలు లేరు అని ప్రార్థన చేసాం, గర్భఫలం ఇచ్చారు, కనిపించరాళ్ళు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు గర్భఫలం వచ్చేసింది కదా, ఇంక దేవుడు అవసరం లేదు వాళ్ళకి. అట్లా కొంతమంది రకరకాలుగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడు ఒకసారి స్టాప్ అని చెప్పి, ఒక్కసారి తుఫాను ఎలవ్ చేసావు, వరద ఎలవ్ చేసావు, శ్రమ ఎలవ్ చేసావు, దేవుడు తట్టు ఆయన తిప్పుకోవడానికి. ఆయన ప్రేమమయుడు కదా, ఆయన విడిచిపెట్టలేరు. మనం ఈజీగా విడిచిపెట్టేస్తాం దేవుడిని, ఆయన విడిచిపెట్టలేరు. కాబట్టి దేవుడు ఆయన తట్టు తిప్పుకోవడానికి ఇవన్నీ యూజ్ చేసుకుంటారనమాట. వీటన్నింటినీ యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా చెప్తారు, శిక్ష కొరకే కానీ తన భూలోకం కొరకే కానీ కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాంట్లో అవి నెరవేర్చును. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంట? తుఫాన్లు, మెరుపులు, ఉరుములు, వరదలు, చలి, ఈ బీభత్సాలన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, 1 శిక్ష కొరకే కానీ, 2 భూమి కొరకే కానీ, 3 కృప కొరకే కానీ. అంటే మనుషుల యొక్క పాపములకు శిక్షగా ఈ యొక్క ప్రకృతి బీభత్సాలు జరగవచ్చు. లేదు, 2వది భూమి యొక్క సమృద్ధి కొరకు దేవుడు ఇవ్వచ్చు, భూమిని ఆశీర్వదించడానికి దేవుడు ఇవ్వచ్చు. 3వది కృప, దేవుని బిడ్డలు ఆయన కృప కొరకు కనిపెట్టినప్పుడు కూడా ఇవన్నీ దేవుడు చేయొచ్చు. సో శిక్ష కొరకే కానీ, భూమి యొక్క క్షేమం కొరకే కానీ, లేక దేవుని బిడ్డలు మొర్ర పెట్టినప్పుడు ఆయన కృప చూపించుటకే కానీ ఇవన్నీ జరుగుతాయంట. ఆమేన్. ఈరోజు ఏ కేటగిరీలో ఇవన్నీ జరుగుతున్నాయో మనల్ని మనమే అనలైజ్ చేసుకుందాం. ఇంకే వేరే వాళ్ళని విమర్శించాల్సిన అవసరం ఏం లేదు. అయ్యా, నా జీవితంలో ఈ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకవేళ నీ శిక్షగా నాకు సంభవిస్తున్నాయా, లేకపోతే నా క్షేమము కొరకు నువ్వు ఎలవ్ చేస్తున్నావా, లేకపోతే నీ కృప కొరకు నేను ప్రార్థించినప్పుడు అవి ఎలా అవుతున్నాయా? దేని కొరకు ఒక సమస్య అయినా, ఒక ఆశీర్వాదమైనా ఎందుకొరకు వస్తుంది? మనల్ని మనమే విమర్శించుకోవాలి. అప్పుడు వేరే వాళ్ళ విమర్శలు మనకు అవసరం లేదు. సో విజయవాడ గురించి మనం విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసి మనమే నేర్చుకుంటున్నాం. దేవుడు మనకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి మనం ఎంతగా దేవుని స్తుతిస్తున్నాం, ఎంత భయము కలిగి ఉన్నాం, ఎంత నమ్మకం కలిగి ఉన్నాం, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. సో ఇదంతా చూసినప్పుడు సర్వ సృష్టికర్త అయిన ప్రభువు మన మధ్యలో ఉన్నారు అని ఆయన ఏం చేయాలంట? ఆరాధించాలి. ఒక తుఫాను నిన్న మొన్న నేను యూట్యూబ్లో చూశాను. మనుషులు ఎగిరిపోతున్నారు. గంటకి 240 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందంట ఒక ఏరియాలో. చూపిస్తుంటే విజువల్స్ చూస్తుంటే మనుషులు ఎగిరిపోతున్నారు. ఏకంగా కార్లు ఎగిరిపోతున్నాయి. కారులో ఉన్న వ్యక్తి కారుతో సహా ఎగిరిపోతున్నాడు.
వరదలో కొట్టుకుని పోతాం చూసాం, కానీ గాల్లో ఎగిరిపోవడం ఇది ఎక్కడ విడ్డూరం అనిపించింది నాకు. 240 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది, తుఫాను వస్తుంది. ఆ గాలికి మనుషులు ఎగిరిపోతున్నారు. అద్దాలతో కట్టిన ఆ భవనాలు, ఆ మిర్రర్స్ అన్నీ ఊడి కింద పడిపోతున్నాయి ఆ గాలికి. ఎంత భయంకరం చూడండి. దేవుడు ఒక్కసారి ఒక గాలిని పంపిస్తే తట్టుకోలేం మనం, ఒక వర్షాన్ని పంపిస్తే తట్టుకోలేం, ఒక వరదను పంపిస్తే తట్టుకోలేం. దేనికి దానికి చక్కగా దేవుడు అన్నీ నియమించారు కాబట్టి ఇంతవరకు బ్రతుకున్నాం మనం. ఏదైనా కొంచెం మోతాదు పెంచితే అయిపోయింది. మనిషి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వ్యక్తి. అట్లీస్ట్ నిలబడలేడు మనిషి, నిలబడలేడు భూమి మీద. అంత అల్పులమైన మనము దేవునికి లోబడటం లేదు, దేవుని ఆరాధించటం లేదు, దేవుని యందు కలిగి ఉండాల్సిన భయభక్తులు లేవు. కాబట్టే ఈ ప్రకృతి వినాశనాలన్నీ జరుగుతూ ఉన్నాయి. నీ శిక్ష కొరకే కానీ, నీ క్షేమము కొరకే కానీ, నీకు దేవుడు కృప చూపించుటకే కానీ, దేని కొరకైనా ఇవి సంభవించవచ్చు. ఆమేన్. ఇప్పుడు మనం చదువుతున్న ఈ యోబు గ్రంథంలో, యోబు జీవితంలో భయంకరమైన శ్రమలు ఎలా అయినాయి. ఎందుకు? ఆయనకు శిక్షించడానిక కాదు, ఆయన క్షేమము కొరకే. ఆయనకి దేవుని కృప ఎంత అత్యధికంగా ఉందో చూపించడం కొరకే కొన్ని దినాలు ఆయన జీవితంలో శ్రమలు ఎలా అయినాయి. ఆమేన్. రెండింతల ఆశీర్వాదంగా దేవుడు వాటిని మలిచారు తప్ప ఆయన కృపను తక్కువ చేయలేదు యోబు గారికి. ఎందుకంటే యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఉన్న వ్యక్తి అయితే ఏ సమస్య వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. అది నీకు మేలుగా దేవుడు మారుస్తారు, కీడును మేలుగా మార్చే దేవుడు. కానీ జరుగుతున్న సిచ్యువేషన్స్లో దేవుని హస్తం ఉందని మనం గుర్తించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. నీకు ఏమున్నా ఏం లేకపోయినా, ఆరోగ్యం పాడైపోయినా, ఆస్తిపాస్తులు పోయినా, ఉద్యోగాలు పోయినా, పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ఏ సిచ్యువేషన్ అయినా దేవుని మనం స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి. సో మొదటిది భయము కలిగి ఉండాలి, రెండోది విశ్వాసము కలిగి ఉండాలి, మూడోది ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనకి ఆల్రెడీ టైం అయింది కాబట్టి ఇక్కడితో నేను ఆపుతున్నాను. మిగిలిన 4 పాయింట్స్ రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. సో ఒక విశ్వాసి యొక్క ప్రతిస్పందన, ఈ 3 పాయింట్స్లో మనం ఎలా ఉన్నాం? జరుగుతున్న సిచ్యువేషన్స్లో దేవుని యందు భయము కలిగిన వ్యక్తులుగా ఉన్నామా, దేవునికి వ్యతిరేకంగా సణిగే వ్యక్తులుగా ఉన్నామా? ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుని యందు విశ్వాసం ఉంచడం పోయి ఇది మన నాశనానికే వచ్చిందా అన్నట్లు ప్రతి ఒక్కళ్ళ ఆలోచన కలిగి అన్య జనాంగం మాట్లాడుతున్నారు. మీడియాలో ఎంతోమంది దేవుడు అన్యాయం చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ఒక విశ్వాసిగా మనం అలా మాట్లాడకూడదు. దేవుడు ఏం చేసే దేవుడు అంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు అంట. మనం వాటిని గ్రహించలేము. కాబట్టి ఆయన యందు సంపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడుగానే మనం చూడాలి. మూడవది దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులుగానే ఉండాలి. ప్రకృతి బీభత్సాలు జరిగినా, ఏం జరిగినా సమస్తము మేలు కొరకే సమకూడి జరిగిస్తానని దేవుడు చెప్పారు. కాబట్టి అది శిక్ష అయినా, ఒకవేళ మనల్ని ఆశీర్వదించడానికైనా, మనల్ని మేలు చేయడానికైనా దేవుడు ఎలవ్ చేశారని గుర్తించి మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుడి ఈ వాక్య భాగంను దీవించును గాక. ఆమెన్.